ప్రైజుల బ్రదర్స్, క్రైస్తవ సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా క్రీస్తు నామముల వందనము తెలియజేస్తున్నాను. చూడండి, దయచేసి ఈ వీడియో అందరూ ఖచ్చితంగా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే నాకేదో డబ్బుల కొరకు కాదు, ఏదో యూట్యూబ్ ద్వారా సంపాదించాలి అనే ఆలోచన కాదు. లైక్ చేయడం, షేర్ చేయడం ఎందుకు అంటే, చూడండి, ఒక పాస్టర్ అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసినారు. ఈ విషయంలో అజయ్ బాబు గారు క్రిస్టియన్ సర్టిఫికేట్ లేకుండానే పాస్టర్గా చదవమని అవుతున్నారు అనేది వీడియోలో వైరల్ చేస్తున్నారు. మనకు కొన్ని వీడియోలు, కొన్ని ఛానళ్ళు కేవలం క్రైస్తవ్యాన్ని అంతం చేయడానికే, హిందూ ఛానల్స్ డబ్బున్నవారు క్రీస్తును ప్రేమించని వారు, క్రీస్తుపై ద్వేషం ఉన్నవారు, డబ్బున్నవారు కొన్ని ఛానళ్ళను కొన్ని యూట్యూబ్ ఛానల్ కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, క్రీస్తు మీద దుష్ప్రచారం చేయడానికే ఉన్నాయి నాకు తెలిసినంత. కానీ అదేవిధంగా మరి క్రైస్తవ్యం, మనిషి అనేవాడు బౌద్ధ మతం తీసుకుంటే అనుకోండి, బౌద్ధన సంబంధించినటువంటి మతం తీసుకుంటే వారికి ఏ సర్టిఫికేట్ ఇస్తున్నారో మీరు తెలుసుకోవాలి. మతం మారితే కులం మారుతుందా? మతం మారితే కులం మారుతుందా? మరి మనం క్రైస్తవ్యం క్రీస్తు నిజమైన దేవుడు, మతము కాదు మార్గం. మనం మంచి మార్గాన్ని ఎంచుకున్నాం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి, క్రీస్తుని అంగీకరించిన వారు ఉంటున్నాము. ఇదొక భాగం. అయితే బాగా గమనించండి, మతము మన క్రీస్తుని అంగీకరించినంత మాత్రాన మరి దళిత క్రైస్తవునిగా ఒక సర్టిఫికెట్ అనేది ఇష్యూ చేయమనేది మనం సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళాలి. దీన్ని హైకోర్టు వరకు లాయర్ల ద్వారా మాత్రమే వెళ్ళాలి. మరి ఇది ఇంకోటి, పార్లమెంట్లో బిల్లు కూడా పెట్టాలి, ఎంపీలకు కూడా మనం కలవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే క్రీస్తుని అంగీకరించిన తర్వాత పాస్టర్గా చలమని వచ్చినటువంటి సేవకులు కావచ్చు, క్రీస్తుని అంగీకరించిన బైబిల్ పట్టుకున్న ప్రతి బిడ్డ, బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ్యమై ఉండి కూడా సర్వేలలో హిందూ అని రాయించుకుంటున్నారు. ఎందుకు మరి అంటే, క్రైస్తవులము అని ఒక సర్టిఫికేట్ తీసుకోవడానికి, క్రైస్తవులము సర్టిఫికేట్ తీసుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు అందులో ఎస్సీ మాదిగాను ఉంటాయి, బీసీ బీసీఏ అట్లుంటుంది, ఎస్సీ మాల అట్లుంటుంది. అయితే అక్కడ క్రిస్టియన్ మాదిగా, క్రిస్టియన్ బీసీ అట్లా మనం రాసుకోవడానికి వీలుంటే, ఒకవేళ దళిత ఎస్సీ వారు కనుక అయినట్టయితే దళిత ఎస్సీ సర్టిఫికెట్, దళిత క్రైస్తవునిగా సర్టిఫికెట్ ఇవ్వాలి. దాన్ని రద్దు చేసినారు. పార్లమెంట్లో కూడా మనం బిల్లు పెట్టే విధంగా ప్రయత్నం చేయాలి. అంటే క్రైస్తవులైనంత మాత్రాన క్రైస్తవులము అని ఇంకా సర్టిఫికేట్ మీద రాస్తే బీసీసీ సర్టిఫికేట్ ఇస్తున్నారు. మరి బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు బీసీల పిల్లలను ఎస్సీలకు ఇవ్వరు కదా, ఎస్సీల పిల్లలను బీసీలు చేసుకోరు కదా. అందుకనే ఎస్సీల పిల్లలను బీసీలు చేసుకోరు, బీసీల పిల్లలను ఎస్సీలకు ఇవ్వరు. అటువంటిప్పుడు బీసీసీ కిందికి ఎందుకు వర్తిస్తారు? బీసీసీ ఎట్లా అవుతారు క్రైస్తవులు అనేది నా క్వశ్చన్. బీసీసీ ఎట్లా అవుతారు? మతం మారినంత మాత్రమే కులాన్ని కూడా మార్చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. మతం మారడం, క్రీస్తుని మతం కాదు, మతం మార్గం ఎంచుకున్నాం, మంచి మార్గాన్ని మనం. అయితే ఆ మార్గం అనే విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోయి మతం మారండి కదా అని బీసీసీకి సర్టిఫికేట్ ఇస్తారట రెవెన్యూ నుంచి. ఎంఆర్ఓ గారితో నేను మాట్లాడినాను, నేను క్రైస్తవులను, దళిత క్రైస్తవునిగా నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అంటే, లేదు నువ్వు క్రిస్టియన్ అయితే బీసీసీగా ఇస్తాం నీకు అంటాడు. మరి బీసీ అయితే బీసీల పిల్లలు మాకు ఇవ్వాలి కదా అని అన్నా. అట్లా గవర్ని నాకు అనొద్దు, మీరు పార్లమెంట్లో మాట్లాడుకోండి, రాజకీయ పరంగా పోండి, కోర్టులకు పోండి. కానీ ఇది కులం మారినంత మాత్రాన మతం మారినంత మాత్రాన కులం మారదు. మళ్ళీ వినండి, మతం మారినంత మాత్రాన కులం మారదు. క్రీస్తుని అంగీకరించినంత మాత్రాన కులాన్నే మార్చేస్తున్నారు ఈ నేడు ఉన్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు.
క్రీస్తుని అంగీకరించినంత మాత్రాన బీసీసీ సర్టిఫికేట్ ఇస్తారట. ఎట్లా మరి ఎట్లా సాధ్యమవుతుంది అది? అందుకనే బీసీసీ అనే దాన్ని కాకుండా కులం దళిత క్రైస్తవునిగా సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. బీసీలకు కూడా దళిత బీసీలుగా ఇచ్చే విధంగా సర్టిఫికేట్ ఏర్పాటు చేయాలి. ఈ అన్ని విధాల మేధావులు కూడా దీన్ని అన్ని కోణాలుగా ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి.